Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Nagireddy. Yes, as we know already, we have completed day 48. సో డే 48లో మేజర్గా మనం సోనార్ క్యూబ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, అందులో ఉన్న మేజర్ కాంపోనెంట్స్ ఏంటి, అలాగే ఆ సోనార్ క్యూబ్ వర్క్ ఫ్లో ఏంటి అనేది తెలుసుకున్నాము. దాంతోపాటు రియల్ టైంలో సోనార్ క్యూబ్ వల్ల మనకు వచ్చే యూజ్ కేసెస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 49. సో బిఫోర్ గోయింగ్ టు డే 49, సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్. సో సోనార్ క్యూబ్ ద్వారా ఒక ప్రాజెక్ట్ని ఆర్ ఒక అప్లికేషన్ని ఆర్ ఒక బంచ్ ఆఫ్ కోడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అలాగే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ ఏమొస్తవి, ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్స్ వస్తే ఎలా రెక్టిఫై చేయాలి. సో ఇవంతా కూడా మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. సో మనకు ఆల్రెడీ తెలిసినట్టుగానే మనం సర్వర్లో సోనార్ క్యూబ్ని సెటప్ చేసాం. వీఆర్ గుడ్ విత్ సోనార్ క్యూబ్ సెటప్. సో ఫస్ట్ మనం సోనార్ క్యూబ్ సర్వర్లోకి లాగిన్ అవుదాం, దెన్ వీ విల్ డూ స్టెప్ బై స్టెప్. సో ఎస్, ఐ జస్ట్ కేమ్ టు మై AWS కన్సోల్. సో ఇక్కడ నా సోనార్ క్యూబ్ సర్వర్ అనేది రన్నింగ్లో ఉంది. సో వాట్ ఐ విల్ డూ, I will log into my Sonar Cube server. So as we know already, so let me take this IP and let me open the putty. The default username is EC2-user. సో ఐ సక్సెస్ఫుల్లీ లాగ్ ఇన్ టు మై సర్వర్. సో ఈ సర్వర్లోనే మనకి సోనార్ క్యూబ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మనం సోనార్ క్యూబ్ని స్టార్ట్ చేయాలి. సో బిఫోర్ స్టార్ట్ ద సోనార్ క్యూబ్, ఇక్కడ మనకి కొన్ని థింగ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సో ఇక్కడ మనకి ఈ సోనార్ క్యూబ్లోనే మనకి అన్ని రిపోర్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఆ ఎనాలిసిస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడే స్టోర్ అవుతుంది. సో వీఆర్ గుడ్ విత్ సోనార్ క్యూబ్ సెటప్. ఇక్కడ మరి స్కానర్ ఏది, బికాజ్ మనకి కోడ్ ఉంది. ఈ కోడ్ని స్కాన్ చేస్తేనే వాట్ ఎవర్ రిపోర్ట్స్, వాట్ ఎవర్ ఎనాలిసిస్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు గెట్. బట్ వేర్ ఈజ్ అవర్ స్కానర్? మరి ఆ స్కానర్ ఎక్కడుంది, అసలు ఆ స్కానర్ ఏది అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు. స్కానర్ వచ్చేసి మనం మావెన్ అని చెప్పుకున్నాం. జావా బేస్ అప్లికేషన్స్ కాబట్టి నాకు మావెనే ఒక స్కానర్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ స్కానర్ ఎక్కడ ఉంది అంటే, యాజ్ ఆఫ్ నో వీ డోంట్ హ్యావ్ స్కానర్ సెటప్. చూడండి, ఈ సర్వర్కి వచ్చేస్తే ఈ సర్వర్లో నాకు సోనార్ క్యూబ్ మాత్రమే ఉంది, స్కానర్ లేదు. సో కావాలంటే చూడండి, మనం MVN --- వర్షన్ కొడితే మనకి ఇక్కడ కమాండ్ నాట్ ఫౌండ్. సో ఈ సర్వర్లో స్కానర్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ స్టెప్ ఈస్ టు సెటప్ ద స్కానర్. ఓకే, సో స్టెప్ 1 ఐఎమ్ కన్సిడరింగ్ సెటప్ స్కానర్. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మావెన్. సో యాజ్ వి నో ఆల్రెడీ మావెన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మనకు తెలుసు. సో నేను క్విక్లీ మావెన్ సెటప్ చేస్తాను యాజ్ ఏ రూట్ యూజర్గా. సో ఫర్ దట్ ఐఎమ్ స్విచ్చింగ్ యాజ్ ఎ రూట్ యూజర్. And now let me go and download the Maven. Come to the tab. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు మావెన్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా జావా ఉండాలని. బట్ మన సర్వర్లో ఆల్రెడీ జావా రన్నింగ్లోనే ఉంది. కావాలంటే చూడండి, బికాజ్ సోనార్ క్యూబ్ కూడా జావా అనేది డిపెండెన్సీ. సో జావా ఈజ్ దేర్, వీఆర్ గుడ్ విత్ దాట్. నౌ లెట్ మీ గో అండ్ set up the Maven. It's downloaded. Now we can see. So let me untar it. As we know already, tar xvf and then the directory or tar folder. We got the extracted folder. Let me enter into that. Let me go to the bin folder. Let me take the path. Cool. So now go to the file call /etc
స్లాష్ ప్రొఫైల్ వేర్ వీ నీడ్ టు సెట్ ద పాస్. ఇదంతా మనకు తెలుసు ఆల్రెడీ. సో ఓకే, ఎనీహౌ ఇక్కడ పాత్స్ అనేవి ఉన్నవి, వీటిని డిజేబుల్ చేస్తాను బికాస్ దీస్ ఆర్ ద ఓల్డ్ వన్, ఆర్ ఎల్స్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ డిలీట్ దెమ్. Cool. Now let me set the fresh level. So export m2 underscore home equal to మనం తీసుకున్న పాత్, అలాగే ఎక్స్పోర్ట్ పాత్ ఈక్వల్ టు $path కోలన్ ఎస్. అండ్ తెలుసు మనకి ఈ రెండు లైన్స్ కమాండ్ లైన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలి, అదర్వైజ్ సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. దెన్ ఓన్లీ maven will come up. So done. Now we can check the mvn-version. గుడ్, మనకి స్కానర్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మనకి తెలుసు ఆల్రెడీ సోనార్ క్యూబ్ని మనం ఇన్స్టాల్ చేసాము. బట్ ఎలా ఇన్స్టాల్ చేసాము? యాజ్ ఏ సోనార్ అడ్మిన్ యూజర్, అంటే ఒక సపరేట్ యూజర్ని క్రియేట్ చేసాం మనం. ఆ సపరేట్ యూజర్ ద్వారా మనం సోనార్ క్యూబ్ని రన్ చేస్తున్నాం కదా. సో నేను ఆ యూజర్ ద్వారా స్విచ్ అవుతున్నాను. సో నేను SU అండ్ మై యూజర్ నేమ్ ఈస్ సోనార్ అడ్మిన్. సో స్పెసిఫిక్ యూజర్ ఫర్ సోనార్ ఆపరేషన్స్. సో ఇక్కడికి వచ్చేసాం. చూడండి, ఇప్పుడు మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో mvn-version వి గాట్ దిస్. అలాగే సోనార్ క్యూబ్ కూడా ఉంది. బట్ సోనార్ క్యూబ్ని మనం స్టార్ట్ చేయాలి. వి నీడ్ టు స్టార్ట్ ద సోనార్ క్యూబ్. సో నేను SH, బికాస్ సోనార్ క్యూబ్ స్టార్ట్ చేయడానికి మనకు ఉంది స్క్రిప్ట్ అనమాట, sonar.sh, దాన్ని స్టార్ట్ చేయాలి. సో SH నా స్క్రిప్ట్ వచ్చేసి OPT లోపల, అండ్ సోనార్ దీని లోపల, అండ్ బిన్ లైనక్స్ స్క్రిప్ట్ వచ్చేసి sonar.sh, అండ్ ఆఫ్టర్ దట్ స్టార్ట్. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే మీరు డైరెక్ట్గా OPT ఫోల్డర్లోకి వెళ్ళి, అక్కడ సోనార్ క్యూబ్ ఫోల్డర్లోకి వెళ్ళి, బిన్ ఫోల్డర్లోకి వెళ్ళి, అండ్ లైనక్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి, దెన్ మీరు ఆ స్క్రిప్ట్ని రన్ చేయొచ్చు. సో చూద్దాం కావాలంటే అదే వేలో. సో చూడండి, ఇదంతా తీసేసి నేను ఫస్ట్ ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవుతున్నాను. cd/opt, cd/sonarcube, cd/bin, cd/linux. ఎస్, ఇక్కడ మనకి ఈ sonar.sh ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా రన్ చేయడం అంతే. ఆఫ్టర్ దట్ స్టార్ట్. సో హియర్ స్టార్టెడ్ సోనార్ క్యూబ్. నౌ వీ కెన్ సింప్లీ గో టు ద బ్రౌజర్. వీ కెన్ సింప్లీ యాక్సెస్ సోనార్ క్యూబ్ ఫ్రమ్ ద బ్రౌజర్. లెట్ మీ టేక్ ద IP అడ్రస్. Take a new tab, :9000. Yes, it's loading. So it's asking user ID password, as we know already. So admin and my password is XYZ. Successfully we log into the SonarCube dashboard. Now we are good. సో మనకి ఇప్పుడు సెటప్ అంతా అవైలబుల్ ఉంది. ఓకే, సెటప్ అయితే మొత్తం వచ్చేసింది. ఇప్పుడు నౌ కమ్ టు అవర్ సర్వర్ అండ్ యూ కెన్ సీ హియర్. సో దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. ఇది ఒక జావా బేస్ అప్లికేషన్. జావా బేస్ అప్లికేషన్ కాబట్టే నేను మ్యావ్ని ఒక స్కానర్గా వాడుకుంటున్నాను. అదే .NET అయితే దెర్ ఇస్ ఎ డిఫరెంట్ స్కానర్ ఫర్ ఇట్. సపోజ్ ఇంకొక C లాంగ్వేజ్ అయితే దెర్ ఇస్ ఎ సపరేట్ స్కానర్ ఫర్ ఇట్. But in our case, we are using Java application. We are working on Java based application. That's why we set up Maven scanner. And this is my project. So ఎవరికైనా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ కావాలి అనుకుంటే, సో ప్లీజ్ పింగ్ మీ సో దట్ ఐ విల్ ప్రొవైడ్ ద పర్టికులర్ ప్రాజెక్ట్ లింక్ ఇన్ ద చాట్ బాక్స్. ఫస్ట్ అయితే నేను ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతాను. చూద్దాం అసలు నిజంగా మనకి ఈ pom.xml అలాగే చూడండి ఈ సర్వర్లో, అలాగే ఈ pom.xml ఈ రెండు మనకి మేజర్ అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మ్యావెన్ స్కానర్ సంబంధించిన కమాండ్స్ రన్ చేయొచ్చు. కానీ దానికంటే ముందు ఒక ప్రాజెక్ట్ సెటప్ అనేది మనం సోనార్ క్యూబ్లో చేయాలి. మీకు గిట్లో చూస్తే కనుక
మన లోకల్‌లో ఉన్న కోడ్ గిటబ్ పంపించాలంటే ఫస్ట్ అక్కడ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసాము. దెన్ మన లోకల్‌లో ఉన్న కోడ్ పర్టిక్యులర్ ఆ రిపాజిటరీకి పంపించాము. అదేవిధంగా ఇక్కడున్న ఈ కోడ్ యొక్క రిపోర్ట్స్ ఆర్ అనాలిసిస్ సోనార్ క్యూబ్ అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం సోనార్ క్యూబ్లో ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ గో టు ద సోనార్ క్యూబ్ డాష్బోర్డ్. Now go to the projects, click on the projects, and after that if you scroll down we can see manually. Okay, so we can see manually, so click on manually and ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ కీ అవుతుంది. సో మీరు ఏదైనా ఇచ్చుకోండి. సపోజ్ కీ వచ్చేసి జావా ప్రాజెక్ట్, సారీ పైన ఉంది ప్రాజెక్ట్ డిస్ప్లే నేమ్, ఫస్ట్ మనం అది ఇవ్వాలి. సో నేను సింపుల్గా వీటెక్ జావా. సో ఇక్కడ నువ్వు ప్రాజెక్ట్ కీ కూడా సంథింగ్ సేమ్ వీటెక్ జావానే ఇచ్చుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ప్రాజెక్ట్ కీకి అలాగే ప్రాజెక్ట్ డిస్ప్లే నేమ్ రెండు సేమ్ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ బ్రాంచ్ నేమ్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ మెయిన్ ఓన్లీ. అండ్ ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ సెటప్. ఆఫ్టర్ దట్ యూ కెన్ సీ డిఫరెంట్ ఆప్షన్స్. మీరు విత్ జెన్కిన్స్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే గిటబ్ యాక్షన్సా, లేకపోతే బిట్ బకెట్ పైప్ లైన్సా, గిట్ ల్యాబ్ సిఐసా, అజూర్ పైప్ లైన్సా. సో ఇవన్నీ కూడా సిఐసిడి ఆప్షన్స్. ఇప్పుడు మనం సిఐసిడి ద్వారా అయితే వెళ్ళట్లేదు, వీఆర్ గోయింగ్ విత్ మాన్యువల్ అప్రోచ్. దాట్స్ వై వీ నీడ్ టు క్లిక్ ఆన్ అదర్ సిఐ అండ్ సీ హియర్. ఇక్కడ దిస్ ఈజ్ గోయింగ్ టు జనరేట్ వన్ టోకెన్. ఇది ఒక టోకెన్ జనరేట్ చేస్తుంది. సో ఎందుకు టోకెన్ అంటే మన లోకల్ నుంచి మన సోనార్ క్యూబ్కి అథెంటికేట్ అవ్వడానికి ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ వన్ టోకెన్. ఆ టోకెన్ కూడా ఎన్ని రోజులు ఉండాలి, ఎక్స్పైర్ అవ్వడానికి ఎన్ని రోజులు ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలా, లేదంటే ఇక చూడండి 90 days, 1 year, నో ఎక్స్పైరేషన్. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి 30 days ఫెయిర్ ఎనఫ్ ఫర్ దిస్ సెటప్. ఆఫ్టర్ దట్ సింపుల్ క్లిక్ ఆన్ జనరేట్. క్లిక్ ఆన్ జనరేట్. ఎస్, సో ఇక్కడ టోకెన్ చూపిస్తుంది. సో నౌ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఎస్, ఇక చూడండి రన్ అనాలిసిస్ ఆన్ ఎవర్ ప్రాజెక్ట్. సో వాట్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ బిల్డ్. మనకు తెలుసు కదా మనం జావా బేస్డ్ అప్లికేషన్స్ అని. సో ఇక్కడ మనం మ్యావనా గ్రేడలా, మనకి జావా రిలేటెడ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మ్యావన్, వన్ ఈజ్ గ్రేడల్. బట్ మనం ట్రై చేసేది మ్యావన్ తోటే. ఇంకా చూడండి .NET అని, ఇంకా డిఫరెంట్. సో జేఎస్, టీఎస్, గో లాంగ్వేజ్, పైథాన్, పిహెచ్పి, బేస్డ్ అపాన్ యువర్ కోడ్ ఆర్ బేస్డ్ అపాన్ యువర్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీ యూ కెన్ సెలెక్ట్ ద స్కానర్. మనకి మ్యావన్, సింపుల్ సెలెక్ట్ మ్యావన్. చూడండి ఇక్కడ ఇది ఒక కమాండ్ అలాంగ్ విత్ అవర్ టోకెన్ ఇది జనరేట్ చేసింది. చూడండి ఏం చెప్తుంది, రన్నింగ్ ఏ సోనార్ క్యూబ్ అనాలిసిస్ విత్ మ్యావన్ is straightforward. You just need to run the following command in your project folder. మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏది, ఇదే కదా. ఎక్కడైతే pom.xml ఉందో, ఎక్కడైతే సోర్స్ కోడ్ ఉందో, దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇక్కడ సింపుల్గా ఈ కమాండ్ తీసుకొని రన్ చేయి, సో దట్ అనాలిసిస్ అంతా అయిపోతుంది అని చెప్తున్నాడు. సో దీన్ని నేను సింపుల్గా కాపీ చేసుకొని ఒక డాక్యుమెంట్లో పెట్టేసుకుందాం. I will keep in my notepad. Yes. Now go to your project. ఇక్కడ సింపుల్గా ఆ కమాండ్ రన్ చేయడం అంతే. చూడండి mvn clean verify సోనార్. సింపుల్ కమాండ్. ఇదంతా కూడా సోనార్ క్యూబ్ మన కోసం జనరేట్ చేసింది, మనమేమో జనరేట్ చేయాలి. సింపుల్. ఆఫ్టర్ దట్ ఎంటర్. ఇట్ విల్ టేక్ బిట్ ఆఫ్ టైం. సో ఇదంతా కూడా కోడ్ని లైక్ కంపైల్ చేసుకొని, అలాగే వాట్ ఎవర్ టెస్ట్ యూనిట్ కేసెస్, జేఎన్ టెస్ట్ కేసెస్ కానీ, అలాగే సోనార్ క్యూబ్ ఆ కోడ్ని అంతా అనాలిసిస్ చేసి ఆ రిపోర్ట్ అంతా కూడా మనకి సోనార్ క్యూబ్ డాష్బోర్డ్లో చూపిస్తుంది. సో ఫైనల్ ఇక్కడ చూడండి ఏం చెప్తుంది, బిల్డ్ ఈస్ సక్సెస్. అంటే మన మ్యావన్ రిపోర్ట్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి మన సోనార్ క్యూబ్ డాష్బోర్డ్కి పంపించేసింది. ఇప్పుడు నువ్వు సింపుల్గా సోనార్ క్యూబ్ డాష్బోర్డ్కి వెళ్ళు. ఇక్కడికి వచ్చేసి సింపుల్ ఒకసారి రిఫ్రెష్ అయ్యి
యా చూడండి ఇక్కడ నీకు ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్. ఇక్కడ నువ్వు సింపుల్ ప్రాజెక్ట్స్కి వెళ్తే ఇదిగో చూడండి మ్యావెన్ ప్రాజెక్ట్. ఇప్పుడు చేసిన మనం మ్యావెన్ ప్రాజెక్టే కదా. అండ్ మీరు చూడొచ్చు లాస్ట్ అనాలిసిస్ 39 seconds ago, అంటే ఇప్పుడు జరిగింది. అండ్ సింపుల్ క్లిక్ ఆన్ మ్యావెన్ ప్రాజెక్ట్. ఇక చూస్తే అది చెప్తుంది ఏమని, బగ్స్ లేవు, అలాగే వినబిలిటీస్ లేవు, అలాగే సెక్యూరిటీ హాట్స్పాట్ అనేది కూడా లేవు అని చెప్తుంది. దాని తర్వాత పక్కన మనకు ఇంకొక ఆప్షన్ కనపడుతుంది, న్యూ కోడ్. సో న్యూ కోడ్లో 0 అని చూపిస్తుంది. బికాస్ ఇప్పుడు మనం ఫస్ట్ టైం బిల్డ్ చేసాము, అందుకే ఇక్కడ కనపడుతుంది ఓవరాల్ కోడ్లో. నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ బిల్డ్ చేసావు అనుకో, సో ఆటోమేటిక్గా ఇక్కడ కనపడుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం మనం ఎప్పుడు బిల్డ్ చేస్తాము, సో ఇప్పుడు మనం ఒక 100 lines ఉంది. ఆ 100 lines ఉన్నప్పుడు మనం ఈ MVN సోనార్ అనే కమాండ్ రన్ చేసాము. నెక్స్ట్ న్యూ కోడ్ మనకి ఎప్పుడు వస్తుంది ఇక్కడ అంటే, సపోజ్ ఇంకొక 20 lines కానీ ఇంకో 2 lines కానీ యాడ్ చేసాం అనుకో, దెన్ మళ్ళీ మనం సోనార్ అనాలిసిస్ చేస్తాము. అప్పుడు ఈ పార్ట్లో మనకి ఆ రిల్స్ అన్నీ కనపడతాయి. సపోజ్ మన సినారియోలో కొత్త కోడ్ వచ్చింది అనుకొని మళ్ళీ మనం సేమ్ కమాండ్ రన్ చేద్దాం. సో చూడండి, ఇట్ ఈస్ డూయింగ్ అగైన్. సో వెరీ గుడ్. గుడ్. నా అగైన్ గో టు ద డాష్బోర్డ్. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి. నా వీ కెన్ సీ రిజల్ట్స్ హీర్ యాజ్ వెల్. సెకండ్ టైం బిల్డ్ చేసాము, సో ఏదైనా చేంజెస్ ఉంటే ఇక్కడ మనకు కనపడతాయి. బట్ ఎనీహో ఇన్ అవర్ కేస్ రెండు కూడా సేమే. ఇక్కడ మళ్ళీ ఓవరాల్కి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, సో బగ్స్ క్లియర్గానే ఉంది, వెనబిలిటీస్ క్లియర్గానే ఉంది, సెక్యూరిటీ హాట్స్పాట్ క్లియర్గానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ మనకు చూస్తే కోడ్ స్మెల్స్ అని చెప్పుకున్నాం. కోడ్ స్మెల్స్ ఏంటో మనకి 3 అని చూపిస్తుంది. సో చూద్దాం. అలాగే చూడండి, యూనిట్ టెస్ట్ మనం చెప్పుకున్నాం కదా, సోనార్ క్యూబ్ అనేది జేఎన్ టెస్ట్ కేసెస్ కూడా కవర్ చేస్తుంది చెప్తుంది. సో ఇక్కడ యూనిట్ టెస్ట్లు 2 ఉన్నాయంట, 2 కూడా కవర్ అయ్యాయని చెప్తుంది. దేర్ ఇస్ నో ఇష్యూ విత్ దాట్. బట్ ఇక్కడ మనకి చూస్తే కోడ్ స్మెల్స్ మాత్రం 3 ఉన్నాయని చెప్తుంది. అంటే ఏదో ఇష్యూ ఉంది ఈ కోడ్లో. సో మీరు సింపుల్గా ఈ 3 మీద క్లిక్ చేస్తే మనకి ఏమేమి రిపోర్ట్స్ ఆర్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి, ఇక్కడ అదేదో చెప్తున్నాడు, రిమూవ్ దిస్ కామెంటెడ్ అవుట్ కోడ్లో ఏదో సంథింగ్ కాల్ ఒక కామెంట్ తీసేయండి అని చెప్తున్నాడు. సో దీన్ని మనం చూడొచ్చు, వెరిఫై చేయొచ్చు. ఓకే, ఇది ఏ కేటగిరీ కిందకు వస్తుంది, కోడ్ స్మెల్స్. సో ఇది మేజర్ ఇంపాక్టా లేకపోతే మైనర్ ఇంపాక్టా లేకపోతే జస్ట్ ఇన్ఫర్మేషనా లేకపోతే బ్లాకర్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. అలాగే ఇది ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా చూడండి. ఇక్కడ నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో వెంటనే అది POM.xmlకి వచ్చేసింది. సో POM.xmlలో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఇష్యూ అనేది కూడా మనకి పర్టికులర్ టైంలో హైలైట్ చేసింది. ఓకే, దాని తర్వాత ఇక చూడండి, ఇది రిజాల్వ్డ్ యాజ్ ఏ ఫిక్స్. సపోజ్ ఎవరైనా ఫిక్స్ చేశారనుకోండి ఆల్రెడీ, దీన్ని మనం రిజాల్వ్డ్ యాజ్ ఏ ఫిక్స్డ్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసామో మనకి ఇప్పుడు 2 మాత్రమే కనపడుతున్నాయి. ఉన్న 3 కోడ్ స్మెల్స్లో 1 ఈస్ క్లోజ్ అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ వన్. సో ఇక్కడ కూడా సంథింగ్ ఏదో చెప్తున్నాడు, యాడ్ ఏ నెస్టెడ్ కామెంట్ ఎక్స్ప్లెయినింగ్ వై దిస్ మెథడ్ ఈజ్ ఎంప్టీ. సో కోడ్ లెవెల్లో ఏదో ఇష్యూ ఉంది. సో ఈ రిపోర్ట్ అంతా కూడా డెవలపర్ కూడా చూసుకుంటాడు కాబట్టి ఇన్ కేస్ డెవలపర్ ఇష్యూ అయితే సో తను కూడా దీన్ని వర్క్ చేసి క్లోజ్ చేస్తాడు. చూడు, ఇప్పుడు నాట్ అసైన్. సపోజ్ ఇది మీరు ఎవరికైనా అసైన్ చేయాలనుకోండి, సపోజ్ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ ఉంది, ఆర్గనైజేషన్లో అయితే ఎవరెవరి నేమ్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో సింపుల్గా నేను నాగి అని ఇచ్చేస్తే నాగికి అసైన్ చేయొచ్చు. ఓకే, వన్స్ కనుక మీరు ఏదైనా ఈ పర్టికులర్ ఇష్యూ గురించి చెప్పాలనుకుంటున్నారు, లెట్స్ ఏ కామెంట్, సో దిస్ ఈజ్ ఇంపాక్టింగ్ ఆన్ ద వాట్ ఎవర్ లైక్ హై లెవెల్ కోడ్ ఆర్ వాట్ ఎవర్, యూ కెన్ ఆల్సో యాడ్ ద కామెంట్ హియర్. సో ఇది ప్రతిదీ కూడా ఉంది. దాని తర్వాత ఇది ఫిక్స్ అయిన తర్వాత దీన్ని కూడా మనం ఓకే ఓపెన్లో ఉంచాలా లేకపోతే రిజాల్వ్డ్ యాజ్ ఎ ఫిక్స్ అని పెట్టాలా అనేది మనం చేసేయచ్చు. సింపుల్, అగైన్ రిఫ్రెష్. ఫైనల్గా ఇంకోటి ఉంది. సో ఇలా మనకి ఈ కోడ్ అనాలిసిస్ అంతా జరిగి ఇఫ్ ఇట్ ఈస్ డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ హీ విల్ ఫిక్స్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ కోడ్ లెవెల్ సో డెవలపర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఓకే, సో ఇలా మనం ఈ ప్రాజెక్ట్ని అనాలిసిస్ చేసి ఓకే అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క కోడ్ స్టేబిలిటీ మనం తేవచ్చు.
ఇప్పుడు ఈ అనాలిసిస్ జరగడానికి, ఈ కోర్స్ మీద జరగడానికి మనకి బ్యాక్ ఎండ్‌లో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటివంటే క్వాలిటీ గేట్స్ అని, క్వాలిటీ గేట్స్ అలాగే కొన్ని రూల్స్ ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని మనకి ఎన్ని కోర్స్ మెయిల్స్, ఎన్ని వెనబిలిటీస్, ఎన్ని బ్లా అనేది డిస్ప్లేస్ చేస్తుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ క్వాలిటీ గేట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రూల్ యాజ్ వెల్. వీ విల్ అండర్స్టాండ్ స్లోలీ. అండ్ ఇప్పుడు మనం చేసింది కంప్లీట్గా మాన్యువల్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ మాత్రమే. ఓకే, మనం మాన్యువల్గా చేసాం, వీ డిడెంట్ డూ ఆటోమేటికల్లీ. ఎందుకంటే నేను కోడ్ని మాన్యువల్గా నా సర్వర్లో తెచ్చుకున్నాను. కోర్స్ నా సర్వర్లో ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది. నేను మాన్యువల్గానే సమ్ మ్యావెన్ వాట్ ఎవర్ అని చెక్ చేశాను. ఎవ్రీథింగ్ మాన్యువల్లీ వీ హ్యావ్ డన్. బట్ వన్స్ మనం జెన్కిన్స్లోకి వచ్చిన తర్వాత యాజ్ ఏ ప్రామిస్ సింపుల్గా ఒక డెవలపర్ అనేవాడు కోడ్ రాసి గిటబ్‌కు చెక్-ఇన్ చేయగానే గిటబ్ నుంచి జెన్కిన్స్ తీసుకొని జెన్కిన్స్ అది స్కాన్ చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి సోనార్ క్యూబ్‌లో పెట్టేస్తుంది. వన్స్ రిపోర్ట్స్ పెట్టిన తర్వాత మనకు కావాలి అంటే ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్స్ కూడా మనం ఎనేబుల్ చేయొచ్చు. We are going to do end-to-end setup going forward. So that's it in the video. So if you have any doubts, please comment below. అండ్ మీలో ఎవరైనా ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ బిలో సో దట్ ఐ విల్ షేర్ ఆన్ యువర్ ఈమెయిల్. థ్యాంక్ యూ.